పక్క కమర్షియల్ మూవీ ఆల్రెడీ బెనిఫిట్ షో చూడడం జరిగిందన్న. నాకు కళ్ళ నీళ్ళు ఇరుగుతున్నాయి. ఎందుకంటే మన గోపీచంద్ గారి కట్అవుట్కి ఒక ప్రభాస్ గారు రేంజ్ ఉండాలి. అలాంటి రేంజ్ ఉన్న గోపీచంద్ గారు ఇగో కొంచెం ఈ మూవీ ఏమంటే ప్రీవియస్ ఫిల్మ్ గోపీచంద్ గారికి కొన్ని ఫ్లాప్లు వచ్చినాయి, అయినా కూడా అంత హిట్ కాలేదు. కానీ మంచి పక్క కమర్షియల్ మూవీ మాత్రం మంచి హిట్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. గోపీచంద్ గారు ఆల్ ది బెస్ట్ సార్, మీకు కంగ్రాచులేషన్స్. మారుతి గారు మీకు ఏమంటారు ఎన్ని దండాలు పెట్టినా సరిపోదు, ఎందుకంటే మా గోపీచంద్ గారికి ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. మీకు మూవీ ఫస్ట్ హిలేరియస్ కామెడీ అన్న, ఒక సీన్ ఉంటుంది అన్న దీంట్లో, నిజము జయం అన్ని గుర్తొస్తాయి, ఆ విలనిజం చూపిస్తే. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. గోపీచంద్ గారికి ఇలాంటి హిట్ దొరకడం చాలా నచ్చింది నాకు. అసలు ఈ మూవీ మిస్ కావద్దు, మంచి కమర్షియల్ హిట్, పక్క కమర్షియల్ మంచి కమర్షియల్ హిట్, అసలు మిస్ కావద్దు. మారుతి గారు థ్యాంక్ యూ అండి మా గోపీచంద్ గారికి ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఫస్ట్ హాఫ్ హిలరియస్ కామెడీ అయినా సరే అన్ని ఫ్యామిలీ వచ్చి మంచి హ్యాపీగా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసే ఫిలిం అన్న. రాశిఖన్నా గారికి లాయర్గా చేసి ఫస్ట్ టైం లాయర్గా చేసిండు, చాలా మంచి అనిపించింది. రాశిఖన్నా గారికి ప్రీవియస్ ఫిల్మ్ పండుగ చేసుకో దాంట్లో కొంచెం చిన్న రోల్ ఇచ్చిండు. దీంట్లో ఫుల్ లెంత్ హీరోయిన్ అనమాట. ఫుల్ లెంత్ హీరోయిన్ రోల్ దొరికింది. అసలు డిఫరెంట్గా ఉంటుంది రాశిఖన్నా గారి క్యారెక్టరైజేషన్. ఓవరాల్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ గోపి గారు, థ్యాంక్ యూ. బోరింగ్ అసలు కథ సబ్జెక్ట్ వేస్ట్, అసలు బాగాలేదు. కామెడీ కూడా ఏం లేదు అసలు, ఆ సాంగ్స్ బాగాలేవు, ఏం లేవు, లైట్స్ ఏం లేవు. డిసిషన్ అంటే లాయర్లు కేసును వాదించడం, దాని మీద ఆ సబ్జెక్ట్ అంటే అది వాళ్ళు ఆ కమర్షియల్ కాదు, న్యాయానికి పని చేయండి అని అది సినిమా మొత్తం. ఇది మరో ఫ్లాప్. వాచబుల్ భయ్యా, పక్క కమర్షియల్. గోపీచంద్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, రాజశేఖర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజశేఖర్ ఇదివరకు ఏ సినిమాలో కూడా అంత స్కోప్ లేదు యాక్టింగ్కి, ఈ సినిమాలో చాలా బాగుంది రాజశేఖర్ది. ఇంకా చెప్పాలంటే కూడా సాంగ్స్ బాగున్నాయి. సినిమా కథ మాత్రం అంత ఏం లేదు, నార్మల్ కథ, రొటీన్ కథ, వన్ టైం వాచబుల్. అదే ఇంకా బలబల మగాడు అదే బలబల మగాడు టైప్ ఆఫ్లో తీసిండు. ఇది కామెడీ ఎక్స్పెక్ట్ చేసిండు, అనుకున్నంత కామెడీ లేదు, నార్మల్గా ఉంది. చాలా కథలు వచ్చినాయి అలాంటి. బాగానే ఉంది భయ్య, కామెడీ ఉంది మంచిగా, కొన్ని మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ కూడా ఆయన అసలు ఆయనది ఉంది. కానీ లైక్ ప్రతిరోజు పండుగలో ఎక్కువ డెప్త్ ఉంటుంది కదా, అంత డెప్త్ లేదు. కానీ గోపీచంద్ ఎక్కువ ఉంది. గుడ్ మూవీ అంటే ఇక కామెడీ ఆయనది ఉంటుంది కదా ఇప్పుడు, హిట్ అంటే యా గుడ్ మూవీ. కమర్షియల్గా అయితే సక్సెస్ అయిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది, మంచిగా చేసి బాగుంది. ఇట్స్ గుడ్ మూవీ. లైక్ ఏంటంటే మామూలుగా మీకు రెగ్యులర్ రివెంజ్ స్టఫ్ లానే ఉంటుంది, కానీ ఈ లీగల్ పాయింట్ ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ చూపించినట్టు చూపి లాస్ట్లో వీ కెన్ గుడ్ మేక్ గుడ్ చేసాను. ఇందులో అంత ఎక్కువ లేదండి, అంటే లైక్ మీకు సీరియస్ లైన్లోనే ఉంటుంది. సో హీరో క్యారెక్టరైజేషన్లోనే ఉంటుంది ఎక్కువ కామెడీ యాంగిల్, బట్ వర్కౌట్ అయిపోయింది సినిమా, హిట్ అయ్యి అనుకోవచ్చు. యా అంటే వాళ్ళ బడ్జెట్ కంటే మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆవిడది బాగుందండి కామెడీ, అంటే లైక్ మీకు ఆ సినిమాలో లాగానే ఆవిడ లైక్ ఆమెకి ఇచ్చిన రోల్ పిచ్చెక్కి ఇచ్చింది. నేనైతే 3.5 వరకు ఇచ్చేసాను. కమర్షియల్ ఇంకేనికి వెళ్తాం, పక్కా కమర్షియల్గానే ఉంది. ఏనా హీరోయిన్ పాత్ర ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు నచ్చలేదు. అంటే కామెడీ జనరేట్ చేసిన కామెడీ బాగుంది. అంటే గోపీచంద్ గారు, రావు రమేష్ గారు, మారుతి గారు, దీస్ 3 ఫ్యాక్టర్స్ ఈజ్ మేకింగ్ పక్కా కమర్షియల్ ఈజ్ ఎ కమర్షియల్ హిట్. ఇది నేను చెప్తాను. రేటింగ్ 3.25 ఇవ్వచ్చు, ఫ్యామిలీలు కలిపి చూడొచ్చు. అంటే వచ్చిన దాంట్లో నాకు ముందు అంటే సుందరానికి ఈ మూవీ, ఈ రెండు కామెడీ బ్లాక్ బస్టర్లుగా నడుస్తాయి ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్.
ఉంటాయన్న ప్రతి సినిమాలో ఉంటాయి. మీరు లాగ్ పోర్షన్ పట్టుకుని హీరో యాక్టింగ్ మార్వెలస్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ కొన్ని వెరీ ఫ్యూ కామెడీ ఎపిసోడ్స్ అంత క్లిక్ అవ్వలేదు అనిపించింది. సాంగ్స్ హైలైట్, సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం బాగాలేదన్న. అదే పక్కా కమర్షియల్ మీరు ట్రైలర్లో చూస్తారు కదా, ఆ సౌండే వినిపిస్తూ ఉంటుంది. వెరీ ఫ్యూ, అదే చెప్తున్నాను. అంటే ఒక 5-10% కన్నా ఎక్కువ ఉండవు. క్లైమాక్స్ హిట్. నన్ను అడిగితే అదేనది ఒకటి లౌక్యం తర్వాత ఇది హిట్. కొంచెం లౌక్యం ఎంటర్టైన్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏంటండి? ఎవరండి? రాశి ఖన్నా అన్నారా? ఓకే, రాజీవ్ కనకాల అనిపించి. ఓకే, రాశి ఖన్నా గారిది కామెడీ టైమింగ్ పర్ఫార్మెన్స్ జరగదీశారండి. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆ ఇంపార్టెన్స్ అనేది పోగొట్టారు సినిమాకి. అంటే బేసిక్గా ఈ గవర్నమెంట్ ఓరియంటెడ్ కానీ లేదంటే ఒక అఫీషియల్గా కానీ రోల్ ఇప్పటిదాకా మారుతి గారు ఎవరిని చూపించలేదు. ఇప్పటిదాకా తీసుకున్న అన్ని సినిమాల్లో ఒక కామన్గానే హీరో ఉన్నదని ఒక గవర్నమెంట్కి తగ్గట్టుగా. సో అందుకని కొత్తదనం కనపడుతుంది. ప్లస్ క్లైమాక్స్లో మాత్రం కంప్లీట్గా మేక్ ఓవర్ అయ్యారు మారుతి గారు అనిపించింది నాకు. మీకంటే ప్రతి హీరో చేసిన ప్రతి కమర్షియాలిటీ లాస్ట్కి ఒక న్యాయవాదిగా లింక్ అయి వస్తుంది అనమాట. అది వెరీ గుడ్ పాయింట్. చేసుకో నీ సినిమా నా సినిమా కమర్షియల్ అర్థమైతే ఒక్క మాట నువ్వు ఇష్యూ వచ్చి వాళ్ళు కొట్టుకుంటారే దాలే రా రే. వాళ్ళు సీన్ క్రియేట్ చేసినంత ఏం లేదు, ఒక సీన్ క్రియేట్ మహేష్